ఈరోజు ఉత్తరాంధ్ర జోన్లో మా మహిళా విభాగం జోనల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం పార్టీ ఆఫీస్లో ఈ సమావేశం మా మహిళలందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు ఈ జోన్కి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే జిల్లా అధ్యక్షులు, మొత్తం మహిళా విభాగం అంతా కూడా సమావేశమై రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ఏ విధంగా పోరాటం చేయాలి, అలాగే సంస్థాగతంగా మా మహిళా విభాగం ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఆ రోజు పరిపాలించారు, అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎటువంటి కార్యాచరణ చేయాలి అనే దాని అంశాల మీద చర్చించుకోవడం జరిగింది. మనందరం చూస్తే ఈ 15 నెలల కూటమి పాలన తీసుకుంటే ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, అలాగే ఏ ఒక్క మహిళకు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహిళలకు చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు సూపర్ 6లు, సూపర్ 7లు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. కేవలం 15 నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకత కోటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు కూడా మనం చూసింది లేదు. అది ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 15 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు మోసం చేయడంతో ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి మనం చూసుకుంటే రైతులు ఈరోజు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ యూరియా కోసం ఎంతగా పడిగాపులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరతకు ముఖ్యమైన కారణం ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకు అవినీతి. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించడం వల్ల ఈరోజు యూరియా కొరత రాష్ట్రంలో నెలకొని ఈ విధంగా రైతులు క్యూలు కట్టే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజైనా ఇలా రైతులు యూరియా కోసం కానీ విత్తనాల కోసం కానీ వాళ్ళ అవసరాల కోసం రోడ్లెక్కిన పరిస్థితి మనం చూసామా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి ఇలాంటి దుస్థితి కలిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం కూడా మొదటి ఏడాది అంతా ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. అన్ని రకాలుగా రైతుల్ని ఈరోజు మోసం చేసి ఈరోజు నెట్ట నిలువున రైతులకి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం నిలిచింది. అలాగే మహిళలకు తీసుకుంటే ఎంత దారుణం అంటే ఆడబిడ్డ నిధి అని ఒక పథకాన్ని ఇస్తానని చెప్పి నెలకి 1500 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి 15 నెలలైనా ఇవ్వకపోవడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమికి ఓట్లేసిన మహిళలు ఎందుకు ఈ కూటమికి ఓట్లేసామా అని బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ప్రార్థనలు చేసేట్టుగా ఉంది మా పరిస్థితి అని కూటమికి ఓట్లేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి కింద 15 నెలలకి వీళ్ళు బాకీ అవడం వలన 22,500 రూపాయలు ప్రతి మహిళకి వీళ్ళు బాకీ పడడం జరిగింది. అలాగే నిరుద్యోగికి వీళ్ళు మొదటి సంతకమే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. 15 నెలలుగా ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వలన 45,000 రూపాయలు నిరుద్యోగులకి బాకీ పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే 50 సంవత్సరాలు పైబడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మైనారిటీ మహిళలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి 15 నెలలైనా కూడా ఏ ఒక్క మహిళకు కూడా పెన్షన్ ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వట్లేదు సరికదా, ఉన్న పెన్షన్స్ 3 లక్షల పైగా తీసేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత దారుణంగా ఎగ్గొడుతూ ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఈ మొదటి ఏడాదిలోనే వీళ్ళు ప్రజలకి 81,000 కోట్లు బాకీ పడ్డారు. ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టోలో ఇస్తామన్నవి ఇవ్వకుండా మోసం చేయడం వల్ల 81,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం బాకీ పడ్డం మొదటి ఏడాదిలోనే మనం చూసాము. అలాగే ఫ్రీ బస్ అని చెప్పారు. 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సులకు మాత్రమే వీళ్ళు మహిళలు ఎక్కే అవకాశాన్ని కల్పించడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఉచితంగా 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పి
ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి చూసాం. ఈ విధంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇంకోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి. ఈరోజు మహిళలకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రాంతాలకు వెళ్ళినా కూడా రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ విధంగా అవటానికి కారణమైన మద్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతగానో దొరికేట్టుగా అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారు. మొన్ననే కొత్తగా పెర్మిట్ రూమ్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ అధికారంలోకి వచ్చాక 70-80 వేల మద్యం షాప్స్ పెరిగిపోయాయి. బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొచ్చాయి. అంటే ఎంతగా మద్యాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే డ్రగ్స్ అయితే డోర్ డెలివరీ జరుగుతూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే గంజాయి అయితే హోమ్ మినిస్టర్ స్వయంగా నివాసం ఉంటున్న ఈ విశాఖపట్నం జిల్లాలో కూడా గంజాయిని పండిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా వీటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమై ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప వీటన్నిటి మీద ప్రజా సమస్యల మీద దృష్టి సారించని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా మహిళా విభాగం ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద నిత్యం పోరాటం చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో మరింతగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటూ ఉన్నారంటే మెడికల్ కాలేజీల విషయంలో తీసుకుంటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి వీళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. ఎంత దారుణం అసలు! గతంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే 5 మెడికల్ కాలేజీలకి నిర్మాణం చేపట్టేసి క్లాసులు కూడా ప్రారంభించిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులతో తన బినామీలతో కొమ్మక్కై ఈ విధంగా 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమంజసం? అంటే గవర్నమెంట్ విద్యని, వైద్య విద్యని పేద ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అడుగడుగునా కూడా అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉన్నారు. మహిళల రక్షణ కోసం ఒక్క చర్యలు చేపట్టలేదు, ఒక సమీక్ష కూడా చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు తప్ప ప్రజల సమస్యలు గాలి కొదిలేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి మా మహిళా విభాగం, ముఖ్యంగా మా ఉత్తరాంధ్రకు చెందిన మహిళా విభాగం అంతా కూడా ఎంతో చక్కగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఇప్పటి వరకు ముందుంది. ఇప్పుడు కొత్తగా మా జోన్కి, ఈ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈర్ల అనురాధ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళా విభాగంలో ఈ జోనల్ ప్రెసిడెంట్గా సుభద్ర గారు ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారైన విజయ గారు ఉన్నారు. అలాగే ఈ జిల్లాల మహిళా అధ్యక్షులందరూ మా విశాఖపట్నం తీసుకుంటే రమణి గారు, అలాగే ఈ కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్స్, అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు సమావేశంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న మూడు సంవత్సరాలు కూడా ప్రజల తరపున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండకట్టడానికి కూడా మా మహిళా విభాగం ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు.